హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరానికి పెద్ద బూస్ట్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం నుండి విశాఖపట్నం కోస్టల్ ప్రాజెక్టుకి 222 కోట్లు ఆమోదం పొందింది. ఇది ఏపీలో కోస్టల్ ఎరోజన్ సమస్యలకు ఒక పెద్ద పరిష్కారం అని చెప్పవచ్చు. ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఏపీకి మొత్తం 974 కిలోమీటర్లు కోస్ట్ లైన్, అందులో 290 కిలోమీటర్లకి సాయిల్ ఎరోసిన్ ప్రభావం. విశాఖపట్నం 30 కిలోమీటర్ల తీర భాగం తీవ్రంగా ప్రభావితమైంది. ఆర్కే బీచ్, ఋషికొండ వంటి ప్రదేశాలు టైడ్ కారణంగా ఎంబ్యాంక్మెంట్స్ కోల్పోతుంది. ఫిషర్మెన్ కమ్యూనిటీ లైవ్లీహుడ్స్ పై ప్రతికూల ప్రభావం. ప్రాజెక్టు లక్ష్యం కోస్టల్ ఎరోజన్ తగ్గించడం, ఫిషర్మెన్ లైవ్లీహుడ్స్ కాపాడటం, షోర్ లైన్ మేనేజ్మెంట్ కోసం పర్మనెంట్ పరిష్కారం, టూరిస్ట్ స్పాట్స్ కాపాడడం ప్రక్రియ. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం తర్వాత కేంద్రానికి ప్రపోజల్ పంపించారు. వైజాగ్ 11 సిటీస్లో ఒకటి. డబుల్ ఇంజిన్ సర్కార్తో కేంద్రం అప్రూవల్ సులభంగా వస్తున్నాయి. ఇలాంటి అప్రూవల్స్ ఉప్పాడ కోస్ట్ కోసం 323 కోట్లు కోస్టల్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు, సీవెల్ నిర్మాణం వంటి ఇతర కోస్టల్ ప్రాజెక్ట్స్ ద్వారా సానుకూల ఫలితాలు ఇచ్చాయి. మొత్తానికి ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం కోస్ట్ లైన్ సుస్థిర, భద్రత మరియు పర్మనెంట్ పరిష్కారం వైపు అడుగులు వేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభావం రాష్ట్రానికి కేంద్రం నుండి సెన్సిటివ్ ఇష్యూస్ అప్రూవల్ రావడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని డెవలప్మెంటల్ కోస్టల్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన స్టోరీతో. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.